నేను కాపాడతా. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి, వరద హస్తం కూడా ఉండదండి స్వామికి. ఎప్పుడూ పూజ ఇలా కిందకి ఉంటుంది. ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు, నోరు మూసుకో కిందకి చూడు, నోరు మూసుకో కిందకి చూడు, అంతే. ఇంక రెండు మాట ఏం చెప్పక, కోరక ఊరికే కొబ్బరికాయ కోరినట్టు కోరక, కోరిక ఏం చెప్పక, పాదాల్లో ఏం లేదు, నువ్వు గోవింద కూడా అన్నది, కిందకి చూడు అంటే నా పాదాలు ఆశ్రయించు, నేను చూసుకుంటా మొత్తం. కలియుగం స్వభావమే ప్రతిక్షణం వినాశమే, స్వార్థము అరాచకం అధర్మమే, మనిషిలో దురాశలే, మనసులో అసూయలే, అంతటా అశాంతితో ప్రయాసలే. ఈ కలిబంధనాల పాశాలు తెచ్చి మోక్షాన్ని చూపే సాధనం. ఈ కర్తవ్యమేదో కర్తవ్యమేదో వివరించి చెప్పే బోధనం. భగవద్గీత భగవద్గీత శక్తి చూపించు గీతని, వెన్ను తట్టి నడిపించు గీతని, జ్ఞాన జ్యోతి వెలిగించు గీత, అజ్ఞానములను తొలగించు గీతని, లోన భక్తి నింపేది గీతని, ఆత్మ నీకు తెలిపేది గీత, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ పదము దయచేసు గీత. ఈ భూమి మీద ఉన్న అత్యంత పవిత్ర ప్రదేశాలలో హిమాలయాలు ఒకటి. ఆ పర్వత శ్రేణుల్లో అనేక దివ్య పురుషులు దివ్య శరీరధారులై నిత్యం సంచరిస్తూ ఉంటారు. మానవ మాతృలకు వారి దర్శనం దుర్లభం. వీరిలో కొందరు వేరే గ్రహ మండలాల నుంచి అప్పుడప్పుడు వచ్చి భూలోకంలోని పవిత్ర ప్రదేశాలైన హిమాలయాలతో పాటు కాశీ, తిరుమల, శ్రీరంగం, వైష్ణోదేవి, మధుర, బృందావనం వంటి పవిత్ర ప్రదేశాలలో దివ్య రూపాలలో సంచరిస్తూ వెళ్తూ ఉంటారు. మనకి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే అటువంటి మహానుభావులు మనకి ఏదో రూపంలో దర్శనమిస్తారు. ఆ సమయంలో ఏదైనా క్రొత్త ప్రదేశానికి వెళ్ళి వస్తే ఆ స్థల ప్రభావం వల్ల ఈ మార్పు వచ్చిందని అనుకుంటాము. కానీ అసలు కారణం అటువంటి మహనీయులు, దివ్యశక్తి ఒకటి మనల్ని మనం గుర్తించలేని రూపంలో వచ్చి అనుగ్రహించాడన్నమాట. ఇది నా చుట్టూ ఉన్న చాలా మంది జీవితాలలో జరగడం గమనించాను, ఇప్పటికీ గమనిస్తున్నాను. ఇందాక చెప్పినట్లుగా ఆ శక్తులు కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే మనకు కనిపించి వెళ్ళిపోతారు. కానీ మన జీవితం మంచి బాట పట్టడానికి ఆ 2 నిమిషాలు చాలు. నా మాట మనకి అందరికీ తెలుసు, హిమాలయాల్లో ఆంజనేయ స్వామి తపస్సు చేస్తూ ఉంటాడని కదా. ఈ బుక్లో చెప్పినట్టు ఎప్పుడైతే విశ్వపతి గారిని కలిశానో నాకు కష్టాల నుండి బాధల నుండి విముక్తి కలిగి, ఎందుకంటే విశ్వపతి గారిని కలవటం ఒక పూర్వజన్మ పుణ్యం వల్ల కలుస్తాము. అసలు ఆ వెంకటేశ్వర స్వామి భూమిపై ధర్మాన్ని, ఆధ్యాత్మికతను నిలబెట్టడానికి ఈయన లాంటి వారిని పుట్టిస్తాడు. ఈయనను కలిశాను, అమృత తరంగిణి బుక్ చదివాను, వెంకటేశ్వర స్వామి నుండి పిలుపు వచ్చింది. అందుకే ఈ బుక్కుని అందరూ చదవాలి, ఆ దైవానుగ్రహం పొందాలి. ఆ దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఎలా, ఎప్పుడు, ఎవరితో ఎలా కలపాలనో అలా కలుపుతాడు. ఆ విశ్వపతి గారిని కలవటమే అది నాకు ఒక పూర్వజన్మ పుణ్యంగా భావించాను. ఎందుకంటే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మనము
డైరెక్ట్ చూడలేము, అలాగే ఆయన కలవలేము. కానీ ఇలాంటి మహాపురుషులు ఉంటారు, ఆ మహాపురుషులను కల్పిస్తారు. అందుకే ఆయన కలవటము, అమృత తరంగిణి బుక్ నేను అడగక ముందేనే ఆయనే తెచ్చి ఇవ్వటం, ఇవన్నీ జరిగాయి. నేను బుక్ చదివాను, దానితో పాటు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పిలుపు వచ్చింది, దైవానుగ్రహం పొందాను. అందరికీ తెలుసు, నా చిన్నప్పటి నుండి మనం న్యూస్లో మనం తెలుసుకున్నాము ఏంటంటే ఆంజనేయ స్వామి హిమాలయాల్లో తపస్సు చేస్తున్నాడు అని ఒక ఫోటో కూడా వచ్చింది. అది ఎలా అంటారంటే, ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి విష్ణుమూర్తిలో కలిసే ముందు ఆంజనేయ స్వామి, నన్ను వదిలి వెళుతున్నావా, నేను కూడా నీతోనే ఉంటాను, నువ్వు లేనిది నేను ఉండలేను అని ఆ ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తికి చెబితే, అలా అడిగితే అప్పుడు ఆ శ్రీరామచంద్రమూర్తి, నేను విష్ణుమూర్తిలో కలుస్తున్నాను, ఆయన వచ్చే కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా మళ్ళీ అవతరిస్తాను, ఆ కలియుగంలో కూడా నువ్వు ధర్మాన్ని కాపాడటానికి ఈ భూమిపైనే ఉండాలి, నువ్వు ధర్మాన్ని రక్షించడానికి నువ్వు తోడుగా అందరికీ ఉండాలని ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ ఆంజనేయ స్వామికి చెప్పారు. ఇది మనము చూస్తుంటాం వీడియోలలో, యూట్యూబ్ వీడియోలలో. అందుకే ఈ కలియుగంలో ధర్మాన్ని ఎవరు కాపాడాలని ఆలోచిస్తారో, ధర్మం కోసం ఎవరైతే ఒక సంకల్పం చేసుకుంటారో వాళ్ళకు ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. అది నాకు జరిగింది. కలలో ఆ ఆంజనేయ స్వామి నాకు నా తల మీద చెయ్యి వేసి ఆశీర్వదించటం, ఇది ఆయన నాకు ఇచ్చిన జ్ఞానం వల్ల, అంటే ఆయన ఆశీర్వదించడం వల్లనే నాకు జ్ఞానం కలిగింది. భగవద్గీతను అనువదించటము, మానవ జన్మ రహస్యం తెలుసుకోవటము, ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అని నిరూపించడానికి జ్ఞానం ఇచ్చాడు. అందుకే ధర్మం కోసం ఎవరైతే పోరాడతారో, ఎవరైతే సంకల్పించుకుంటారో వాళ్లకు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఈ కలియుగంలో ఖచ్చితంగా జన్మలో సంకీర్తనాచారులుగాను, ఒక జన్మలో కాశీ విశ్వేశ్వర ఆలయంలో సన్నాయి వాద్యకారునిగాను, మరొక జన్మలో మధురలో శ్రీకృష్ణ తత్వాన్ని ఉపదేశించిన ఒక గురువుగాను, మరొక జన్మలో శ్రీ వైష్ణవ తత్వాన్ని ప్రపంచం మొత్తం తేలికగా చాటి చెప్పిన వాడిని గాను, మరొక జన్మలో శ్రీ పరమేశ్వర తత్వాన్ని ఎంతో తేలిగ్గా ప్రపంచానికి అందించిన ఆచార్యుడిగాను, మరొక జన్మలో కర్ణాటక రాష్ట్రంలో ఒక పీఠాధిపతిగాను, మరొక జన్మలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు పట్టణ సమీప అడవులలో ఒక అవధూతగాను జన్మించాను. మరొక జన్మలో తమిళనాడులోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించి తమిళ భాషలో దివ్య ప్రబంధాలు రచించిన వారిలో ఒకరిగా ఉన్నాను. మరొక జన్మలో గొర్రెల కాపరిగా జన్మించి అడవులలో తిరుగుతూ భక్తితత్వాన్ని బోధించాను. మరొక జన్మలో కాశ్మీర దేశంలో ఒక పండిత వంశంలో జన్మించి కేవలం 24 సంవత్సరాలు మాత్రం జీవించి కొన్ని వ్యాకరణ సూత్రాలను వివరించాను. మరొక జన్మలో ఇప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జన్మించి అనేక వేద శాస్త్రాలలో పాండిత్యం సంపాదించి హిమాలయ ప్రాంతాలకు చేరుకొని ఒక ఆశ్రమం నెలకొల్పాను. ఈ ఆశ్రమానికే ఎక్కడెక్కడి నుంచో వచ్చే 108 మంది నాతో ఉండడం జరిగింది. అయితే ఒక్కొక్కరు ఈ జన్మలో నన్ను కలిసే తీరు, నా వద్దకు వచ్చే తీరు అద్భుతంగా ఉంటుంది. వీరందరూ ఇప్పటిదాకా
ఎక్కడెక్కడో రకరకాల జీవితాలు గడుపుతూ ఈ జన్మలో నన్ను కలవవలసిన సమయం రాగానే అద్భుత రీతిలో కలుస్తున్నారు. ప్రతి మనిషి జీవితంలో అతడిని కలిసే వారందరూ కూడా ఇలా ఏదో పూర్వజన్మ బంధం ఉండడం వల్లనే కలవడం జరిగింది. ఇండియాలోనే కాక వేరే దేశాలలో వేరే మతాలలో పుట్టి నన్ను తిరిగి ఈ జన్మలో ఆశ్చర్యంగా కలుస్తున్నారు. ఇలా కలిసిన వారిలో కొందరు అమెరికన్ ప్రొఫెసర్లు, కొందరు బ్రిటిష్ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. ఒక ప్రఖ్యాత అమెరికన్ యూనివర్సిటీలో చాలా పెద్ద పదవిలో ఉన్న ఒక ప్రొఫెసర్ నేనంటే ఎంతో ఆప్యాయత చూపిస్తున్నారు. వారు కూడా ఇంతకు ముందు జన్మలో హిమాలయస్ ఆశ్రమంలో నాతో పాటు ఉన్నవారే. ఇలాగే పోర్చుగల్ దేశంలో జన్మించిన ఒక యువకుడు కూడా పరిచయమయ్యాడు. అతను నేను రాసిన శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం నిత్యం చదువుతున్నాడు. ఇతడు కూడా అప్పటి హిమాలయస్ ఆశ్రమంలోని 108 మందిలోని ఒకరని నాకు అర్థమైంది. ఇతను శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం జర్మన్ భాషలోకి అనువదించాడు కూడా. ఇలా అప్పటి ఆ 108 మంది తిరిగి ఈ జన్మలో నన్ను కలవటం నాకు వారికి కూడా ఎంతో ఆనందంగా ఉంది. అప్పటి ఆ 108 మందిలో నన్ను ఇప్పటిదాకా 86 మంది తిరిగి కలిశారు. ఇంకా 22 మంది కలవవలసి ఉంది. వీరు కలిసిన తర్వాత ఈ జన్మలో నేను చెయ్యవలసిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. ఈ మహాకార్యాలన్నింటినీ ఈ 108 మంది అనేక విధాలుగా ముందుకు నడిపిస్తారు. నా మాట నేను ఇంతకు ముందు భాగంలో 108 మందిలో నేను అని చెప్పాను కదా. నాలాగే ఎంతోమంది ఈయనను కలిశారు. నేను చెప్పిన మహాశక్తి ఎవరితో ఎలా ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఒక్కొక్కరిని అనేక రకాలుగా పుట్టిస్తుంది. విన్నారు కదా, ఈయన విశ్వవతి గారి జన్మలు ఎలా కలిగాయో తెలుసుకున్నారు కదా. నాకు కూడా తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండేది నా పూర్వజన్మ గురించి. కానీ ఆ వెంకటేశ్వర స్వామి తెలుసుకునే సమయం ఇంకా ఇవ్వలేదు. వచ్చినప్పుడు ఆయన తెలుపుతాడు. ఓపికగా ఉండాలి. ఇక్కడ వేరే మతాలలో పుట్టి కలుసుకునేవారు అన్నారు అంటే ఈ మతాలన్నీ సృష్టించింది ఈయనే వెంకటేశ్వర స్వామి. పోర్చుగల్ యువకుడు ఈయన రచించిన వెంకటేశ్వర స్వామి వ్రతం బుక్కుని ఇంగ్లీషులో భాషలో ఉంది కదా, అలా చదివాడు. నాకు వెంకటేశ్వర స్వామి వ్రతం చెయ్యాలనే ఆశ ఉంది. కానీ ఎన్నోసార్లు ప్రయత్నించాను. ఇది నా ఇంట్లో చేసుకున్నాను. కానీ నా కోరిక ఎవరో ఒకరి ఇంట్లో చెయ్యాలని ఆశ. ఆ కోరిక ఎప్పుడు నెరవేరుస్తాడో తండ్రి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. విన్నారు కదా, 108 మందిలో 86 మందిని కలిశాను. మిగతా 22 మందిని కలవాలి అన్నారు. అంటే ఈ 22 మందిలో నేను కూడా ఒక్కడినే. ఎలా అంటారా, ఈ బుక్ ప్రచురణ 2022లో జరిగింది. నాకు ఈయన కలవటం 2023లో జరిగింది. ఈయన దైవ కార్యాలు అందరినీ కలుసుకున్నాక పూర్తి అవుతాయి అన్నాడు కదా. అలాగే 108 మంది అనేక విధాలుగా దైవ కార్యాలు చేస్తారు అని అన్నారు కదా. అంటే నా దైవ కార్యం ధర్మం కోసం మానవాళికి మానవ జన్మ అంటే ఏంటో చెప్పి వాళ్లకు భగవద్గీత మహిమ గూర్చి చెప్పి వాళ్ళల్లో ఆత్మజ్ఞానం తెలిసేటట్టు చేసి నిజమైన దైవభక్తులుగా మార్చి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగించడానికే ఈ జన్మ. ఇది ప్రపంచ ప్రజలకు తెలిసేటట్టు చేస్తాడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. దీనిని బట్టి మీకు అర్థం ఏమయ్యింది? దైవశక్తి ఉంది అని. ఆ దైవశక్తి ఎవరితో ఎలా దైవకార్యం చేపించుకోవాలో అన్నీ ముందే ఒక ప్రణాళిక కలిగిన మహాశక్తి. ఆ మహాశక్తియే ఇదంతా చేపిస్తుంది. ఇంకొక విషయం, ఈ బుక్కులో ఇప్పుడు చదివిన దాని ప్రకారం ఆయన ఒక్కొక్క ప్లేస్లో
ఒక్కొక్క రకంగా జన్మించాడని చెప్పారు. ఇక్కడ అది ఇంకొక జన్మలో, ఒక జన్మలో గొర్రెల కాపరిగా జన్మించి అడవులలో తిరుగుతూ భక్తి తత్వాన్ని బోధించాను అని. ఇక్కడ గొర్రెల కాపరి అని అంటే గొర్రెల కాపరి ఇప్పుడు ఇతర మతం అయిన క్రిస్టియన్ జీసస్ ఆయన గొర్రెల కాపరి అని తెలుసు అందరికీ. మరి ఇక్కడ కూడా ఈయన గొర్రెల కాపరిగా జన్మ ఎత్తాడంటే అర్థం ఏంటి? ఏదైనా ఈ జన్మలో ఏ రకంగా పుడతామో, ఎక్కడ పుడతామో, ఎక్కడ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఎలా ఆదేశిస్తే అలా పుడతాము. అందుకే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. గొర్రెల కాపరి అని ఇక్కడ అన్నారు కదా, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ హిందూ అనేది అవసరం లేదు, క్రిస్టియన్ అనేది అవసరం లేదు. ఎవరిని ఎలా పుట్టించాలో, ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలనో ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు. ఈయనకు ఈ ఒక జన్మలో గొర్రెల కాపరిగా ఉండి ఆ అడవులలో తిరిగే గిరిజనులకు భక్తి తత్వాన్ని బోధించాడు. అంటే ఆ దైవం ఎలా నడిపిస్తుందో చూడండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ దేశమైనా మనుషులందరూ ఒక్కటే అని అర్థం చేసుకోవాలి. ధర్మం కోసం ఆ దేవుడు ఏ అవతారమైనా ఎత్తుతాడు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ప్రకారం చెప్పినట్టు ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇండియాలోనే కాక వేరే దేశాలలో, వేరే మతాలలో పుట్టి నన్ను తిరిగి ఈ జన్మలో ఆశ్చర్యంగా కలుస్తున్నారు. ఇక్కడ ఈయన హిందువే, అంటే ఈ జన్మలో హిందువు, కానీ వేరే మతాల్లో ఎక్కడో ఏ దేశంలో పుట్టి, వేరే మతాల్లో పుట్టి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈయనను కలుస్తున్నారు. అంటే ఏంటి? ఆ వెంకటేశ్వర స్వామి ఆయన కల్పిస్తాడు. ఏంటంటే ఆ హిమాలయ ఆశ్రమంలో 108 మందిలో వాళ్ళు కూడా ఒకరు కాబట్టి వాళ్ళను ఈ కలియుగంలో దైవకార్యం చేయడానికి ఏ విధంగా నడిపియాలనో ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు. అందుకే ఆయన ఇక్కడ దేశంలో పుట్టైనా, ఈ మతంలో పుట్టైనా, కానీ ఈయనను కలవడానికి వచ్చాడంటే అర్థం చేసుకోవాలి. అది ఎంత దైవ ప్రణాళిక అనేది తెలుసుకోండి. చెప్పారు కదా, అమెరికన్ ప్రొఫెసర్లు, బ్రిటిష్ ప్రొఫెసర్లు, వాళ్ళు ఏ మతమో తెలియదు, వాళ్ళు వేరే దేశం. అలాంటిది ఈయన వచ్చి కలిశారంటే ఆ దైవం ఎంత, దైవశక్తి ఎలా నడిపిస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే పూర్వజన్మ వాసనలు ఉంటాయి. ఆ పూర్వజన్మ వాసన వల్లనే వాళ్ళతోటి ఈ జన్మలో దైవకార్యం చేపించడానికి ఏదో ఒక రకంగా వాళ్ళను మార్పు తెచ్చేటట్టు చేస్తుంది ఆ మహాశక్తి. అంటే వాళ్ళను ఈయన కలిపియడానికి ఏదో ఒక రకంగా మాయ చేసైనా, ఏదో ఒక రకంగా సందర్భాన్ని కల్పించైనా వాళ్ళను గుర్తు చేసి వాళ్లకు ఈయనను కలిసేటట్టు చేస్తుంది. అది మహాశక్తి మాయ. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ఆ బుక్కు నేను ఎన్నోసార్లు చదివాను, వ్రతం కూడా చేశాను. అలా అందులో ఉన్న కథలను చదువుతుంటే అది ఎంతో ఆహ్లాదంగా, ఎంతో మనశ్శాంతిగా, ఎంతో ఆత్మసంతృప్తితో, సంతోషంగా ఉండేటట్టు చేస్తుంది. అలాంటి బుక్కుని ఒక పోర్చుగల్ యువకుడు వాళ్ళ
జర్మన్ భాషలో అనువదించాడంటే అర్థం చేసుకోండి. భగవంతుని భక్తి ఆయనకు ఎంత ఉందో అనేది తెలుసుకోండి. అది కూడా వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తిని కూడా అర్థం చేసుకోండి. ఇక్కడ ఇంకొక మాట, 108 మందిలో 86 మంది కలిశారు, మిగతా 22 మందిని కలవాలి అని. అంటే ఈ బుక్ ప్రచురణ జరిగింది 2022లో, అంటే అంతకుముందు సంవత్సరాలలోనే కలిశాడు. కానీ ఇంకా 22 మందిని కలవాలనే ఒక ఆలోచన ఉంది కదా. ఆ తర్వాత 2022లో బుక్ ప్రచురణ అయినాక నేను 2023లో ఆయనను కలిశాను. అంటే ఆయన కలిశాకనే నేను ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాను గర్భగుడిలో. అలాంటిది తిరుమల గర్భగుడిలో, అలాంటిది ఆ 22 మందిలో నేను ఎందుకు కాను? దీన్ని బట్టి నేను ఆలోచిస్తున్నాను ఏంటంటే, ఆ హిమాలయ ఆశ్రమాల్లో 108 మందిలో నేను కూడా ఒకటిని అని నాకు అర్థమైంది. అంటే నాలో ఒక దైవశక్తి ఉంది, ఆ దైవశక్తి నడిపిస్తుంది. అందుకే భగవద్గీతను అనువదించాను నా జీవిత అనుభవం ప్రకారం. అలాగే ప్రపంచానికి అధిపతి ఈయనే అని నిరూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. మానవ జన్మ రహస్యం తెలుసుకున్నాను. ఇదంతా ఆ దైవం నడిపిస్తుంది. ఇప్పటికీ మీరు ఇదే అనుకోకండి, మున్ముందు ఆయన ఎంతో చేపిస్తాడు నాతో, మిగతా వాళ్ళతో. ఆయన అన్నాడు కదా, ఏమని, వీరు కలిసిన తర్వాత ఈ జన్మలో నేను చేయవలసిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. ఈ మహాకార్యాలన్నింటినీ ఈ 108 మంది అనేక విధాలుగా ముందుకు నడిపిస్తారు. అంటే నేను భగవద్గీతను అనువదించడము, ఈ వీడియోలు ప్రపంచానికి అధిపతి ఈయనే అని పరిచయం చేయడము, ఇంకా మున్ముందు ధర్మం కోసం పోరాడటానికి నాలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. కానీ దానికి తగ్గ శక్తి నాకు ఇంకా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఇవ్వలేదు. దానికి కూడా ఒక టైం ఉంటుంది, ఓపిక పట్టాలి. ధర్మాన్ని కాపాడటానికి ఆయన ఏదైనా చేస్తాడు. ఆయన కోసం భక్తితో ఉన్న వాళ్లకు ఖచ్చితంగా, ముఖ్యంగా ఈ బుక్కులో చెప్పినట్టు ఆ విశ్వవతి గారైనా ఆయనతో పాటు 108 మందికైనా ఖచ్చితంగా ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి ఖచ్చితంగా శక్తి ఇస్తాడు. నేను ఇప్పటిదాకా 28 భక్తి పుస్తకాలు రచించాను. వీటిలో 18 పుస్తకాలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పైననే రచించడం విశేషం. 2001వ సంవత్సరంలో నేను శ్రీనివాస మహత్యం అనే నా మొదటి పుస్తకం రచించాను. ఈ పుస్తకం రాయడానికి దాదాపు 8 నెలలు పట్టింది. వ్రాస్తున్నంత కాలం ఒక దీక్షతో ఉండి ప్రతిరోజు నేల మీదనే నిద్రించేవాడిని. ఆ 8 నెలలు ఎక్కడికి వెళ్ళలేదు. మధ్యలో ఒక వారం రోజుల పాటు తిరుమల వెళ్ళి కొండ మీదనే ఉండి ఆ పుస్తకంలో కొంత భాగం రాశాను. శ్రీనివాస మహత్యం కవర్ పేజీపై ఏ ఫోటో ఉండాలో, లోపలి పేజీలో ఏ ఫోటో ఉండాలో శ్రీనివాసుడే కలలో కనబడి నాకు చెప్పడం జరిగింది. ఆ పుస్తకం ఎందరో శ్రీనివాసుని భక్తులకు నిత్యపారాయణ గ్రంథం అయ్యింది. ఆ తరువాత కొంతకాలానికి 2005వ సంవత్సరంలో ఒకనాటి రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలలో దర్శనమిచ్చి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం రాయవలసిందిగా అనుగ్రహించారు. ఆ ఆదేశంతో నేను తిరుమల వెళ్ళి అక్కడ ఆలయం ఎదురుగా కన్నులు మూసుకొని ధ్యానం చేస్తూ కూర్చున్నాను. అప్పుడు ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆలయం వెనుక ప్రదేశంలో భూమి ఆకాశాలను ఆక్రమిస్తూ విశ్వరూపంలో దర్శనమిచ్చారు. కొన్ని క్షణాల పాటు నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను. ఎక్కడ ఉన్నానో, ఏం చేస్తున్నానో తెలియదు. నా చుట్టుప్రక్కల
ఎంతో మంది భక్తులు అటు ఇటు తిరుగుతున్నప్పటికీ నాకు వారి ఉనికి ఏమాత్రం తెలియడం లేదు, ఏ శబ్దాలు వినిపించడం లేదు. శరీరమంతా ఒక దివ్యమైన శక్తి ఆవహించింది. అప్పటి ఆ విశ్వరూపంలో విశ్వంలోని దేవతలందరూ ఉన్నారు. అప్పుడు నాకు కలిగిన దివ్య రూపాన్ని నేను శ్రీమన్నారాయణుల వారి విశ్వరూప దర్శనమని గాని, లేదా పరమేశ్వరుడు విశ్వరూపంలో దర్శనమిచ్చాడని గాని, సాక్షాత్తు ఆ దుర్గాదేవియే అన్ని దేవతల రూపంలో దర్శనమిచ్చిందని కానీ అనను. అప్పుడు ఆ కొండపై నాకు కలిగిన అనుభూతి అనిర్వచనమైనది. ఈ సృష్టిలో శక్తి నాకు అప్పుడు అక్కడ సాక్షాత్కరించింది. ఆ దివ్యశక్తిలో నేను సమస్త దేవతలను దర్శించాను. సముద్రాలు, లోయలు, కొండలు, నదులు, అనేక రకాల వృక్షాలు, మానవులు, సమస్త జీవకోటి, ఎన్నో జంతుజాలలు, ఎన్నో గ్రహమండలాలు, నక్షత్ర మండలాలు అన్నీ దర్శనమిచ్చాయి. ఆ దర్శనంతో నేను ముందు చేయవలసిన పనులన్నీ నాకు గుర్తుకు వచ్చాయి. అలా ఈ విశ్వం మొత్తానికి మూల కారణమైన ఆ దివ్యశక్తి దర్శనం ఇక్కడ లభించింది. ఇంత అద్భుతమైన శక్తి ఆ తిరుమల కొండలపై ఆనంద నిలయం సమీపంలో ఉండడంతో తిరుమల ఎంతో శక్తిగల క్షేత్రంగా ప్రకాశిస్తోంది. పూర్వకాలంలో కొందరు మహర్షులు ఈ కొండపై తపస్సు చేసినప్పుడు వారికి కూడా ఈ దివ్యశక్తి దర్శనం లభించింది. త్రేతాయుగంలో రామచంద్రుల వారు సీతాన్వేషణలో ఈ శేషాచల కొండలపై నుంచి వెళుతూ తిరుమల వచ్చినప్పుడు శ్రీరామచంద్రుల వారికి కూడా ఈ దివ్యశక్తి దర్శనం కలిగింది. అలాగే కొందరు దేవతలు కూడా ఈ తిరుమల కొండపై ఈ సృష్టి మొత్తానికి మూల కారణమైన దివ్యశక్తి ఇక్కడ ఉన్నదని తెలుసుకుని వారెంతో కాలం ఇక్కడనే తపస్సు చేసి ఆ మహాశక్తి దర్శనం పొందారు. ఇంతటి మహాశక్తి ఆ ప్రదేశంలో ఉండడం చేత మనమందరము తిరుమలకు ఎంతో ఆకర్షితులము అవుతాము. ప్రపంచంలోని ఎన్నో దేశాల నుంచి, ఎంతో దూరం నుంచి భక్తులు ఆ శక్తి వైపు ఆకర్షింపబడతారు. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆ శక్తి ఏ ఒక్క దేవతదో కాదు. ఈ సృష్టి మొత్తం ఆవిర్భావానికి బ్రహ్మ, శ్రీమన్నారాయణుడు, పరమేశ్వరుడు కంటే కూడా ముందుగా ఉన్న దివ్యశక్తి అది. ఇందువలన అక్కడ ఎప్పుడు అద్భుతమైన తరంగాలు ప్రసరిస్తుంటాయి. ఇప్పటికీ అనేక దేవతలు నిత్యం ఆ శక్తిని కొలుస్తూ అక్కడ సంచరిస్తుంటారు. తిరుమల ఆలయంలో శిలారూపంలో మనకు దర్శనమిస్తున్న మూర్తి ఆ దివ్యశక్తియే. సామాన్య మానవులకు ఆ మహాశక్తి దర్శనం దుర్లభం కాబట్టి ఆ శక్తియే ఒక శిలారూపంలో మనకు దర్శనం అనుగ్రహిస్తున్నది. సర్వదేవతలు ఆ శక్తిలో ఉన్నాయి కాబట్టే అక్కడ మూర్తి కొంతకాలం పాటు పరమేశ్వరునిగాను, కొంతకాలం పాటు శక్తి రూపిణిగాను, కొంతకాలం పాటు శ్రీ మహావిష్ణువుగాను, కొంతకాలం పాటు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగాను, ఇలా అనేక కాలాల్లో అనేక దేవతల రూపంలో అర్చింపబడింది. ఇంతేకాదు వివిధ సాంప్రదాయాలకు చెందిన అనేక మంది వారు ఆరాధించే దైవాన్ని ఇక్కడ మూర్తిలో దర్శించారు. ప్రస్తుతం ఆనంద నిలయంలో ఉన్నది శ్రీమన్నారాయణుల వారి రూపంగా మనం కొలుస్తున్నప్పటికీ కొంతమంది భక్తులకు అక్కడ ఉన్న దేవత పరమేశ్వరుడుగాను, కొంతమంది భక్తులకు శక్తి రూపిణిగాను, కొంతమంది భక్తులకు శ్రీ నారసింహుడిగాను, కొంతమంది భక్తులకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడి రూపంలో దర్శనమివ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి నేను ఎక్కడ ఉన్నా కాసేపు కనులు మూసుకొని ధ్యానంలో ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఆ దివ్యశక్తి తన విశ్వరూపంతో నా హృదయంలోనే దర్శనమివ్వడం జరుగుతుంది. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న మహాతత్వమే, మహాశక్తియే మన ఆత్మ యందు కూడా ఉంది. మనం ధ్యానంలో ఎంతో ఉన్నత స్థితికి వెళితే ఈ విషయం చక్కగా తెలుసుకోనగలుగుతాం. ఈ అనుభవం వర్ణించలేని ఆనందాన్ని మనకి కలుగజేస్తుంది. ఈ జనన మరణ చక్రం నుంచి మనం పూర్తిగా బయటపడతాము.
సామాన్య మానవులకు ఇది ఊహకు కూడా అందని విషయం. కానీ ఎన్నో జన్మల పుణ్యఫలం చేత సంస్కారవంతమైన జీవితం గడపడంతోనూ సద్గురువుల సాంగత్యంతోనూ స్థితప్రజ్ఞతతో జీవించడం చేతను ఈ మహాశక్తి దర్శనం మన హృదయంలోనే తప్పక లభిస్తుంది. ఆ దివ్యశక్తి అనుగ్రహం వలననే అటు తరువాత రోజులలో నేను శ్రీ లక్ష్మీనరసింహ వ్రతం, శ్రీ ఆనంద ఆంజనేయ వ్రతం, శ్రీరామ రక్షా వ్రతం, శ్రీ మహేశ్వర వ్రతం, శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం, శ్రీ శుభదుర్గ వ్రతం, శ్రీ సాయి రక్షా వ్రతం, శ్రీ జ్ఞాన సరస్వతి వ్రతం పుస్తకాలు కూడా రచించడం జరిగింది. ఇవన్నీ ఆయా దేవతల స్వరూపాల అనుగ్రహంతోనే వ్రాయడం జరిగింది. నేను వ్రాసిన ఈ వ్రత పుస్తకాలలోని కథలలో కూడా అంతటి శక్తి ఉంది. ప్రపంచమంతా కొన్ని కోట్ల మంది ఈ పుస్తకాలు చదివి ఎన్నో దివ్యమైన అనుభూతుల్ని పొందుతున్నారు. వారి జీవితాలు శుభప్రదంగా గడుస్తున్నాయి. వారు కోరిన కోరికలు తీరుతున్నాయి. కేవలం మనశ్శాంతి కోసం ఈ పుస్తకాలు చదివిన మనస్సుకు ఎంతో ప్రశాంతతను కలుగజేస్తున్నాయి. విశేషమేమిటంటే ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి దేశీయ భాషల్లోనే కాకుండా ఫ్రెంచ్, జర్మనీ, ఇటలీ, రష్యా భాషలలోకి కూడా అనువదింపబడింది. ఆ జాతీయులు అందరూ కూడా ఈ వ్రతంలోని కథలు చదివి ఎంతో గొప్ప అనుభూతిని పొందుతున్నారు. ఒక మతంతో గాని ఒక కులంతో గాని సంబంధం లేకుండా శ్రీ వెంకటేశ్వర వ్రతం చదువుతున్న వారందరికీ ఎన్నో గొప్ప అనుభూతులు కలుగుతున్నాయంటే ఆ కథలలోని అక్షరాలకు ఎంత శక్తి ఉందో అర్థమవుతుంది. ఇదంతా ఆ దివ్యశక్తి అనుగ్రహం తప్ప మరొకటి కాదు. నా మాట దైవకార్యం చేసేవారికి ఆ వెంకటేశ్వర స్వామి ఏదో ఒక విధంగా చెబుతూనే ఉంటాడు. ఈయనకు కలిగిన విశ్వరూప దర్శనం అప్పుడు భక్తులు ఈయనకు ఎవరూ కనబడలేదు, ముట్టుకోలేదు, ఇలాంటి శబ్దాలు వినపడలేదు. నాకు ఇలాగే జరిగింది. గర్భగుడిలో ఆత్మదర్శనం. నాకు ఒకసారి ఆకాశంలో 3,000,000 దేవతలు కనిపించారు. అదో ఒక అద్భుతం. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ, ఆంజనేయ స్వామి కనిపించారు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను నిజం చెబుతున్నాను. శ్రీరామచంద్రుల వారు కూడా దివ్యశక్తి దర్శనం చేసుకున్నారంటే అర్థం చేసుకోండి. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామియే ఎన్నో మహాయుగాల ముందు నుండే ఉన్నాడని అర్థమవుతుంది. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఒక దివ్యశక్తిగా అంటే మహాశక్తిగా మనకు ఈ కలియుగంలో దర్శనమిస్తున్నాడు. ఇంతకు ముందు పూర్వం రామానుజాచార్యులుగా ఆవిర్భవించింది కూడా ఈయనే శ్రీమన్నారాయణుడని తెలుపటానికి. తమిళులు ఈ శిలా విగ్రహంని శివుడు అని, అలాగే కొంతమంది భక్తులు విష్ణుమూర్తి అని భావించేవారు. ఇందులో పెద్ద గొడవలు జరిగాయి అట. అప్పుడు రామానుజాచార్యుల వారు అంటే ఆ వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తే రామానుజాచార్యుల వారిగా వచ్చి నిరూపించాడు. ఎలాగంటే శిలా విగ్రహానికి అప్పుడు శంకు చక్రాలు లేవు. అప్పుడు శివుడు అని, విష్ణుమూర్తి అని కొంతమంది శివుడు అని భావించేవాళ్ళు. అప్పుడు నా దేవుడు అని గొడవలు కూడా జరిగినాయి. అప్పుడు ఈ గొడవలను ఆపడానికి రామానుజాచార్యుల వారు ఒక నిరూపణ చేయడం జరిగింది. ఈయన విష్ణుమూర్తి అని. అది ఎలాగంటే శంకు చక్రాలు ఆ రోజు రాత్రి పూట ఈ శంకు చక్రాలు గుడిలో పెడతాము. ఈ శంకు చక్రాలు గుడిలో పెట్టాక గుడి తలుపులు ఎవ్వరూ ఒక్కరు కూడా ఆ గుడిలో లేకుండా గుడి తలుపులు మూసేద్దాము. తెల్లారినాక తలుపు తీసి ఈ శంకు చక్రాలు
ఆయనకు ఉంటే, అంటే ఆయన శరీరానికి ఉంటే అప్పుడు ఈయన విష్ణుమూర్తి అవుతాడు. ఇది మీకు విష్ణుమూర్తిగా నిరూపించడానికి ఇది నేను చెప్పేది. ఆయన నిరూపించుకోవడానికి ఇది ఉపాయంగా, అంటే నిరూపించడానికి ఒక ప్రూఫ్ అని ఆ రామానుజనాచార్యుల వారు అక్కడ ఉన్న భక్తులకు చెప్పాడు. అలాగే ఆయన చెప్పినట్టు శంకుచక్రాలు గుడిలో పెట్టి తాళాలు వేసి నెక్స్ట్ డే మార్నింగ్, అంటే పొద్దున్నే తెల్లారంగానే తలుపు తీసి చూస్తే శంకుచక్రాలు ఆయన భుజాలకు ఉన్నాయంట. అప్పుడు అర్థమైంది ఈయన విష్ణుమూర్తి అని. దాన్ని బట్టి మనము ఆయనను విష్ణుమూర్తిగా భావించడం మనము ఇప్పటికీ చేస్తున్నాము. అందుకే మన ఆత్మను పరమాత్మగా భావించి భగవద్గీతను తెలుసుకొని ఆత్మజ్ఞానం తెలుసుకొని మనలో ఆత్మను పరమాత్మగా మార్చుకోవాలి. అప్పుడు నీలో ఉన్న శక్తిని నువ్వు తెలుసుకుంటావు. పైన చెప్పిన వ్రతాలను నేను చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఈ కలియుగంలో ప్రజలలో నాకు నిజమైన దైవభక్తి కనబడటం లేదు. ఎవరైతే నిజమైన దైవభక్తిని కలిగి వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వ్రతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. lordofsevenhills.com సైట్లో పుస్తకాలు చదవండి. విశ్వపతి గారి రాసిన, అంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆయనతో రాపించాడు కదా, ఆ వెంకటేశ్వర స్వామి రచించిన ఆ బుక్కులు ఆ lordofsevenhills.comలో మీరు ఓపెన్ చేస్తే బుక్స్ ఓపెన్ అవుతాయి. తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, హిందీ. ఆ బుక్ పైన జస్ట్ టచ్ చేయండి, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది పీడిఎఫ్లో. మీరు ఆ పీడిఎఫ్లో చూసి చదవండి. మీకే తెలుస్తుంది మీలోని మార్పు. కానీ నిజమైన దైవభక్తితో చదవాలి. ఈ రచించిన వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం బుక్కు ఎన్నో భాషలలో అనువదించారు. అంతా ఆయన చాలా చేపిస్తాడు. అందుకే నాతో భగవద్గీతను తెలుగుతో పాటు ఇంగ్లీషు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, గుజరాతీ, పంజాబీ, మరాఠీ, బాంగ్లా అంటే బెంగాలీ, ఒడియా, నేపాలీ, థాయిలాండ్, సింహాల, శ్రీలంక ఇన్ని భాషలలో అనువదించేటట్టు చేశాడు. అలాగే అంతా ఆయన చేపిస్తాడు. ప్రపంచ ప్రజలకు ఆయన ఏంటో నిరూపించుకుంటాడు. నా ఛానల్ కూడా సర్వమతస్థులు చూడాలి. ఈ ప్రపంచాన్ని అధిపతి ఈయనే. ఈయనే అని తెలుసుకోవాలి. ఇక్కడ విశ్వవతి గారు కలలో వెంకటేశ్వర స్వామి వచ్చి రమ్మని వెంకటేశ్వర స్వామి వ్రతం రాయాలని చెప్పాడు కదా. నాకు వెంకటేశ్వర స్వామి కలలో రాకపోయినా అప్పుడు ఆయనపై ఉన్న భక్తి ద్వారా, ఆయనపై ఉన్న అభిమానం, ఆయన మీద ఉన్న నిజమైన దైవభక్తి వల్ల నాకు నేనే, అంటే ఆకర్షణ ఉంటుంది కదా, ఆ దైవశక్తి ఆకర్షణ శక్తి వల్ల ఖచ్చితంగా వెళ్ళాలి తిరుమలకు అని ఒంటరిగా వెళ్ళాను. ఇక్కడ బుక్లో ఇక్కడ ఒక వర్డ్ మెన్షన్ చేశారు. ఏమని? ఆయన విశ్వరూపం దర్శనం ఇవ్వంగానే కొన్ని క్షణాల పాటు నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను. ఎక్కడో ఉన్నానో ఏం చేస్తున్నానో తెలియదు. నా చుట్టుపక్కల ఎంతోమంది భక్తులు అటు ఇటు తిరుగుతున్నప్పటికీ నాకు వారి ఉనికి ఏమాత్రం తెలియటం లేదు. ఏ శబ్దాలు వినిపించటం లేదు. శరీరం అంతా ఒక దివ్యమైన శక్తి ఆవహించిందని అన్నాడు. నేను కూడా తిరుమల గర్భగుడిలో సాష్టాంగ నమస్కారం చేయాలనే భావనతో వెళ్ళాను. నా ఆధ్యాత్మిక కోరిక తీర్చడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. గర్భగుడిలో వెళ్ళంగానే
ధ్వజస్తంభం దాటి లోపల వెళ్ళంగానే ఆయన దర్శనం చేసుకోగానే నా అంతట నేనే పడుకున్నాను. సాష్టాంగ నమస్కారం చేశాను. అప్పుడు నాపై నుండి తొక్కిసలాటలా ఎవరిని తొక్కుతారని కూడా నాకు ఆలోచన రాలేదు. అలాగే సాష్టాంగ నమస్కారం చేశాక అక్కడ శ్రీవారి సేవకు కూడా మాటలు అన్నది. ఏమని, అయ్యయ్యో ఈయన పడుకున్నాడేంటి, ఇలా పడుకున్నాడేంటి, లేపండి లేపండి అని అన్నాడు. ఆ మాటల వరకు వినపడ్డాయి. ఆ తర్వాత నేను లేచి చూసే వరకు అలివేలు మంగమ్మ నవ్వుతూ, ఆ ముఖంలో చిరునవ్వు, ఆనందం. ఎలా అంటే నిజమైన దైవభక్తుడు ఎదురైతే ఆ దేవతలు ఎంత ఆనందపడతారో అలా ఆనందం ఆమెలో కనపడింది. ఆమె ఏమన్నది అంటే మాట్లాడలేదు, జస్ట్ సైగలతోటి నీ తండ్రి ఇటున్నాడు చూడు అని తల తిప్పి చూపించింది. ఆ తర్వాత ఆమె కనబడలేదు. ఆ తర్వాత ఇట్లా తిరగంగానే నా ముఖం తిప్పంగానే ఆయన కనబడ్డాడు. ఆ తర్వాత నేను నవ్వుకుంటూ అన్నాను, ఏమని, తండ్రి నా ఆధ్యాత్మిక కోరిక తీర్చావు కదా, నాకు జన్మధన్యమైంది అని నవ్వుకుంటూ ఆయన దర్శనం చేసుకున్నాను. అలా గర్భగుడి మెట్టు బయటికి రాగానే అప్పుడు నాకు స్పర్శ కలిగింది. అప్పటి వరకు ఎవరు నన్ను నెట్టలేదు, ఎవరు ముట్టుకోలేదు, ఎవరు నన్ను తొయ్యలేదు. అలాగే ఆ గోవిందనామాలు కూడా వినపడలేదు. దీన్నే నేను ChatGPT ద్వారా నేను అడిగితే స్పిరిచువల్ స్టేట్ అని ఉంది. స్పిరిచువల్ స్టేట్ వల్ల అలా అంటే మన ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయినప్పుడు ఇలా జరుగుతుంది అని. ఆ శబ్దాలు వినపడడం కూడా అది కూడా ఒక దైవ సంబంధమైన స్టేట్ అని ఆ ChatGPT ద్వారా మీకు వీడియోలు కూడా పెట్టాను తెలుగులో. ఆత్మదర్శనం అందరికీ ఎందుకు కలగట్లేదు, ఆత్మజ్ఞానం ఎందుకు కలగట్లేదు అనేది ఆ వీడియోల ద్వారా మీకు చూడొచ్చు ChatGPT ప్రకారం. అలాగే ఆ గోవిందనామాలు కూడా వినపడలేదు. అలా బయటకు వచ్చాక అప్పుడు నాకు గోవిందనామాలు వినపడ్డాయి. ఆ తర్వాత 10 నిమిషాల పాటు ఏడ్చాను. అలా ఆ రోజు నైటే ఆ ఏడుకొండల స్వామి ఒకరు ఒంటరిగా వచ్చి, నేను ఎలా ఒంటరిగా వెళ్ళాను, ఒకరు ఒంటరిగా వచ్చి నన్ను పరీక్షించడానికి వచ్చాడు వెంకటేశ్వర స్వామి. ఆయన నాతో ఆయనే మాట్లాడి ఫస్ట్ ఆయన మాట్లాడిండు. తర్వాత మాటల్లో నేను అడిగాను, మీరు ఎన్నిసార్లు ఇక్కడ దర్శనం చేసుకున్నారంటే 30 సార్లు చేసుకున్నాను అన్నాడు. ఆయన తిప్పి కొడితే నా ఏజే 35 ఏళ్ళు, ఇంకా నాకన్నా తక్కువ ఏజే ఉన్నాడు. అలాంటి ఆయన 30 సార్లు చేసుకున్నాడంటే నాకు తర్వాత అర్థమైంది. ఆ తర్వాత నన్ను పరీక్షించడానికి అడిగాడు. ఏమని అంటే, నేను 30 సార్లు చేసుకున్నాను, కానీ నేను ఇప్పటివరకు 30 సంవత్సరాల నుంచి చేసుకున్నానని అన్నాడు. కానీ నాకు ఇప్పటికి కష్టాలు పోలేదని అన్నాడు. దాన్ని బట్టి నన్ను పరీక్షించడానికి అడిగాడు. నేను అప్పుడు అన్నాను, ఆ దైవంపై నమ్మకం పెట్టుకుంటే నీకు ఎలాంటి కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, నమ్మకం, ఓపిక పట్టు అని అన్నాను. అప్పుడు నాకు అర్థమైంది, ఆయనే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నన్ను ఒంటరిగా రమ్మన్నాడు, ఒంటరిగా ఆత్మదర్శనం కలిగించాడు. అలాగే ఒంటరిగా వచ్చి నాతో మాట్లాడాడు. అది ఎంతో అద్భుతమైనది. అలాగే నేను ఇంటికి వచ్చాక నేను అడిగాను, తండ్రి నీ పాదదర్శనం చేసుకోలేదే అని బాధపడ్డాను. ఆ రోజు నైటే ఆయన పాదదర్శనం కలిగింది. కలలో ఒక మబ్బు నుండి ఒక మనిషి పాదాలలాగానే ముట్టుకున్నాను.
అది ఇంత మెత్తగా ఉన్నాయేంటి అని గోధుమ పిండి ముద్దలాగా ఎంత మెత్తగా ఉంటుందో అలా ఇంత మెత్తగా ఉన్నాయని ముట్టుకుంటే మనిషి పాదాలాగా తెల్ల పాదాలు చూశాను. చూడంగానే మళ్ళీ తర్వాత ఆ కళ నుంచి బయటపడ్డాను. ఆ కళలో కూడా ఇంకో విషయం ఏంటంటే మాడవీధుల్లో ఉత్సవ విగ్రహాలు నా ఎదురుగా రావటము, ఆ ఉత్సవ విగ్రహాలు నా ముందే ఆగటము, ఆగినాక ఆ సన్నాయి వాయిద్యాల వల్ల నేను నృత్యం చేయడము, ఆ తర్వాత లక్ష్మీ నృసింహస్వామి, అలివేలు మంగమ్మ ఆకాశంలో ఆ రూపంలో కనబడటము ఇవన్నీ జరిగాయి. ఇది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు అద్భుతమైన దర్శనం. అందుకే ఆయన నమ్ముకుంటే ఖచ్చితంగా మనము ఆయన దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి. అందుకే ఆయన కూర్చి పూర్తిగా తెలుసుకొని ఉన్న వాళ్ళైతే ఎన్నటికీ ఆయనకు దూరం అవ్వరు, ఆయన కూడా మనకు దూరం అవ్వడు. ఇక్కడ బుక్కులో చెప్పినట్టు తిరుమల క్షేత్రములో మహాశక్తి ఉందని చెప్పారే, అంటే ఆ మహాశక్తి ఏ రూపంలో అయినా వస్తుంది, ఏ రూపంలో అయినా అవతరిస్తుంది, ఏ రూపంలో అయినా భక్తులకు అవకాశం ఇస్తుంది, అనుగ్రహం. అందుకే అక్కడ దేవుణ్ణి కొంతమందికి వాళ్ళ ఇష్టదైవం పరమేశ్వరుడు అయితే పరమేశ్వరుడుగా కనబడతారు. అంటే నిజమైన దైవత్వం అంటే మనము కనెక్ట్ అవ్వడం, మన ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయితే వాళ్ళకు శివుడిగా కనబడతాడు, కుమారస్వామిగా కనబడతాడు, అలాగే అమ్మవారి కూడా కనబడతాడు. అది ఒక స్పిరిచువల్ స్టేట్లో వెళ్ళినప్పుడే. ఇక్కడ మెన్షన్ చేశారు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల స్వామి వారి అక్కడ తిరుమల గర్భగుడిలో స్పిరిచువల్ స్టేట్ ద్వారా దర్శన భాగ్యం కలిగిందని, దివ్యశక్తి మహత్యం తెలిసిందని ఈ బుక్కులో మెన్షన్ చేశాడు. అంటే అర్థం తెలిసింది కదా, ఎన్నో యుగాల ముందు నుండే ఈ మహాశక్తి భూమండలంపై ఉంది, అది ధర్మం కోసమే. ఇంకోటి, బ్రహ్మ శ్రీమన్నారాయణుడు పరమేశ్వరుడు కంటే కూడా ముందుగా ఉన్న దివ్యశక్తి అది అని. అంటే విశ్వం నడిపించే మహాశక్తి నేను ఊహించినట్టు భవానీ మాత అయితే అది నా యొక్క జ్ఞానానికి ఒక ప్రూఫ్ అని అనుకోవాలి. అలా ఆ మహాశక్తి భవానీ మాతనే ఎన్నో మహాయుగాల నుండే ఈ భూమిని నడిపిస్తుంది, ప్రపంచాన్ని నడిపిస్తుంది. దివ్యశక్తి ఈ విశ్వాన్ని కూడా, గ్రహ మండలాలు, నక్షత్ర మండలాలను కూడా సృష్టించింది ఆమె అని తెలుసుకోవాలి. ఆ మహాశక్తి అని తెలుసుకోవాలి. మీకు తెలుసు కదా, తిరుమల గర్భగుడిలో దీపాలు ఎప్పటికీ కొండెక్కవు అని, ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాయంట, ఎలాంటి నూనె ఏమీ వాడకుండా. అలాంటిది అలా నడుస్తుందంటే అర్థం ఏంటి? ఆ మహాశక్తి మాయ, ఆ మహాశక్తి పవర్, అది ఆ శక్తి పవర్ అలా ఉంది కాబట్టే మనము అలాంటి అద్భుతాలు మనం చూస్తున్నాము. ఈ బుక్లో చెప్పినట్టు మహాశక్తియే మన ఆత్మ యందు కూడా ఉంది అని. మన ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అవ్వడం, ఆ గర్భగుడిలో స్పిరిచువల్ స్టేట్గా వెళ్ళడం వల్ల మన ఆత్మలో మహాశక్తి ఎంత ఉందో మనం గుర్తించాలి. అది ఎలా వస్తుంది? మనము భగవద్గీత నియమాలు పాటించడము, ధర్మంగా జీవించడము, అలా దైవభక్తితో, దైవనామస్మరణతో, దైవంపై నమ్మకంతో, విశ్వాసంతో ఉండడం వల్ల. అందుకే మనము
మన ఆత్మను పరమాత్మగా మార్చుకోవాలంటే ఇవి ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే నీలోని ఆత్మ మహాశక్తిగా మారుతుంది. నీ ఆత్మను పరమాత్మతో కనెక్ట్ చేయవచ్చు. ఆ ఆత్మ పరమాత్మతో కనెక్ట్ చేయాలంటే ఎలా వివరించారో ఇక్కడ బుక్లో ఉంది. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత ఏదో పూర్వజన్మ పుణ్యఫలమై ఉండాలి. అలాగే సంస్కారవంతమైన జీవితం గడుపుతుంది. అంటే మనము ధర్మంగా నీతి నిజాయితీగా జీవిస్తే అది సంస్కారవంతమైన జీవితం అవుతుంది. అలాగే స్థితప్రజ్ఞతతో స్థితప్రజ్ఞ అంటే మనలో చెడు గుణాలను తీసేసి మంచి గుణాలుగా మార్చుకొని మనంతట మనము సుఖంలోనైనా దుఃఖంలోనైనా సమానంగా చూస్తూ దేనికి మనము కుంగిపోకుండా స్థితప్రజ్ఞుడిగా కుంగిపోకుండా మనలో ధైర్యాన్ని పెంచుకోవడము, ఆత్మవిశ్వాసంతో దైవంపై నమ్మకంతో విశ్వాసంతో ఉన్న వాళ్ళు స్థితప్రజ్ఞుడు అవుతారు. అలా ప్రజ్ఞతతో జీవించే వాళ్ళు ఆ మహాశక్తి దర్శనం మన హృదయంలోనే తప్పక కలుగుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మన ఆత్మలోనే పరమాత్మ ఉన్నాడని తెలుసుకోవాలి. ఈయన వివరించిన వ్రతాలు బుక్కులు ఉన్నాయి. అది ప్రింట్ తీసుకొని వ్రతాలు చేయాలని సంకల్పించుకున్నాను ఆ బుక్కుల ద్వారా. కానీ ఇక్కడ కలియుగంలో ప్రజలు ఎలా ఉన్నారంటే అంతా డబ్బు మాయలో ఉన్నారు. అలాగే ఒక రకమైన సోమరితనంతో కూడా ఉన్నారు. వ్రతం చేయడానికి కూడా ఓపిక లేకుండా ఉన్నారు. అలాగే అధర్మంగా జీవిస్తూ ధర్మంగా జీవిస్తున్నామని భావనతో ఆ దేవుణ్ణి మోసం చేస్తూ మళ్ళా వ్రతాలు కూడా చేసుకుంటున్నారు. ఇది నిజమైన దైవభక్తికి ఎలా మీరు అనుకుంటారు? అందుకే ఈ నిజమైన దైవభక్తి లేని ఈ మనుషులకు నేను వ్రతాలు చేయడం ఏంటి అని భావనతో నేను ఆ వ్రతాలు చేయడం కూడా అంత ఇంట్రెస్ట్గా చూపెట్టట్లేదు. ఎవరైతే నిజమైన దైవభక్తులుగా మారి ఆ దైవానుగ్రహం పొందడానికి ఈ వ్రతాలు చేయాలి అనే భావనతో ఉంటారో వాళ్ళకే నేను వ్రతాలు చేస్తాను. అది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఇవ్వాలి. అది వెంకటేశ్వర స్వామి వ్రతంతోనే స్టార్ట్ అవ్వాలి. ఇప్పటివరకు నేను సత్యనారాయణ స్వామి వ్రతము చాలాసార్లు చేశాను, అంతే తప్ప ఇంకా ఏ వ్రతము చేయలేదు. ఎందుకంటే మనుషులలో ఉన్న దైవభక్తి ఎంతో తక్కువగా ఉంటుంది. దైవభక్తి అంటే మామూలుగా కొబ్బరికాయ కొట్టడం, పూజలు చేయడం అనుకుంటున్నారు. కానీ నిజమైన దైవభక్తి లేకుండా నువ్వు ఎన్ని వ్రతాలు చేయి, ఎన్ని పూజలు చేయి, అది నీకు ఎలాంటి లాభము ఉండదు. ఆ వ్రతం చేసినందుకు నీకు ఎలాంటి ప్రతిఫలము ఉండదు. అది నువ్వు నిజమైన దైవభక్తితో ఉన్నప్పుడే నీకు కలుగుతుంది. ఈ LordOf7Hills.comలో ప్రతి బుక్ చదవండి. మీరు దైవాన అనుగ్రహానికి దగ్గర అవుతారు. ఆ వెంకటేశ్వర స్వామికి మీరు కనెక్ట్ అవుతారు. అలాగే ఇప్పుడు రీసెంట్గా శ్రీకృష్ణ దర్శనము అనేది బుక్ కొత్తగా వచ్చింది. అందులో ఆ శ్రీకృష్ణ పరమాత్మ విశ్వవతి గారితోటే రాయించాడు బుక్. అలా నేను నిన్న చదివాను. ఆ శ్రీకృష్ణ పరమాత్మను పరమేశ్వరులు, బ్రహ్మ, ఆదిశేషుడు అలాగే ఇంకా మిగతా దేవతలందరూ ఎలా శ్రీకృష్ణునికి చిన్నప్పటి నుండి ఎలా ఆయన ఉయ్యాల ఊపారు అవన్నీ ఆయన వివరిస్తున్నాడు. నేను అంతవరకే చదివాను, నిన్ననే స్టార్ట్ చేశాను కాబట్టి మీరు కూడా చదవండి. శ్రీకృష్ణ దర్శనం
అందులో మొదటగా ముందు మాట ఉంటుంది కదా, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ విశ్వపతి గారికి చెప్పారు, ఈ బుక్ ఎవరైతే చదువుతారో వాళ్ళకు ఖచ్చితంగా నేను కలలో దర్శనమిస్తాను, అలాగే ఏదో ఒక రూపంలో వచ్చేనా వాళ్ళను అనుగ్రహిస్తానని మాట ఇచ్చాడంట. అందుకే బుక్ చదవండి, శ్రీకృష్ణ దర్శనం. వాళ్ళకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, అందుకే వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకోవడానికి కూడా వాళ్ళు సబ్స్క్రైబర్లుగా చేరి వాళ్ళ ఆ వెంకటేశ్వర స్వామి దైవానుగ్రహం పొందడానికి వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ ఛానల్ సర్వమతస్థుల వారికి ఎలాంటి మత కుల ద్వేషం ఎలాంటివి ఇక్కడ నడవవు. అందుకే ప్రపంచ ప్రజలందరూ తెలుసుకోవాలి, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఈ ప్రపంచానికి అధిపతి అని. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరింతమంది చూడాలి. అందుకే లైక్ చేయండి. అలాగే మీకు నోటిఫికేషన్తో సహా మరిన్ని నెక్స్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.